హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మిల్లెట్స్ తోటి నూడిల్స్‌ని చేసి చూపిస్తాను. అందుకోసం నేను ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో ఒక 1 లీటర్ వాటర్ వేశాను. ఆ వాటర్‌లో కొద్దిగా ఒక 1 స్పూను ఆయిల్ వేశాను. ఈ ఆయిల్, వాటర్ బాగా మగ్గాక అందులోకి నేను తీసుకున్న మిల్లెట్స్ నూడిల్ ప్యాకెట్ వేశాను. ఆ నూడిల్స్ వేశాక ఒక గరిటె తీసుకొని బాగా మెల్లిగా మిక్స్ చేశాను. ఎక్కువ కలపకూడదు, పొడి పొడిగా అయిపోతుంది. ఉడికాక ఒక బౌల్లోకి సపరేట్‌గా తీసి పెట్టుకోవాలి. 75% ఉడికితే చాలండి, ఎక్కువ ఉడకనవసరం లేదు. తర్వాత ఒక పాన్ తీసుకున్నాను. నేను ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేశాక అందులో క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్‌తో పాటు క్యాబేజు, క్యాప్సికమ్, ఇంకా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా గానీ అన్ని వెజిటబుల్స్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేను అవన్నీ వేసి మగ్గాక నూడిల్స్ వేశాను. ఇందాక తీసి పక్కన పెట్టుకున్న నూడిల్స్‌ని ఈ నూడిల్స్ ప్యాకెట్‌తో మనకి ఒక స్పైస్ ప్యాకెట్ వస్తుంది. ఆ స్పైస్ ప్యాకెట్‌లో అన్నీ ఉంటుందండి. కొరియాండర్ పౌడర్, కారం, సాల్ట్, బ్లాక్ బ్లాక్ పెప్పర్, అందులో అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపి ఒక స్పైస్ ప్యాక్ అని ఆ ప్యాకెట్‌లోనే వస్తుంది మనకి. నేను ఇప్పుడు ఆ ప్యాకెట్ వేసి బాగా మిక్స్ చేశాను. మనం కావాలంటే కొద్దిగా టేస్ట్‌కి సరిపడా మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. కొద్దిగా కారం వేసుకోవచ్చు. నేను మళ్ళీ కొద్దిగా కారం, సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేశాక కొత్తిమీర కూడా వేశాను. కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. బాగుంది. పిల్లలు ఎప్పుడు నూడిల్స్ అడుగుతూ ఉంటారు కదా! ఇది మిల్లెట్స్ నూడిల్స్. పిల్లలు కూడా హెల్తీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.